హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఇసుక మీద క్లీన్ చేయడానికి వెళ్తే ఇగో ఇక్కడ ఈ మొక్క కనబడింది. మొక్కను మీరు గమనించారా? అదేనండి, మన తెలంగాణలో అయితే నల్లారం అని పిలుస్తారు. చాలామంది దీన్ని గడ్డి చామంతి అని కూడా అంటారు. ఇది చిన్నప్పుడు మనం పలకలకు రాసుకొని తూడ్పేసుకునేవాళ్ళం, మట్టి పలకలకు. యాంటీ డయాబెటిక్గా వాడతాం. దోమలను పారదోలే లక్షణాలకు కూడా ఉపయోగిస్తారు వీటిని. కానీ మనం మాత్రం మనకు దెబ్బ తగిలినప్పుడు దీన్ని యూజ్ చేసేవాళ్ళం. చేతులకు అని ఎక్కడైనా కాళ్ళకి ఏదైనా దెబ్బ తాకితే దీని రసం పిండి దానిపైన పోసేవాళ్ళం, తగ్గేది. చిన్న గుడ్డ ముక్క లాంటిది కట్టేవారు. దీన్ని గడ్డి చామంతి అని కూడా పిలుస్తారండి. సాధారణంగా ఇది చాలా ఔషధ గుణాలున్న మొక్క. రోడ్ల పక్కన పొలాల్లో పెరిగే ఈ మొక్కను పల్లెటూరులో వైద్యుడిగా భావిస్తారు. గాయాలను నయం చేయడానికి, రక్తాన్ని గడకట్టించడానికి మరియు చర్మ వ్యాధులకు కూడా చికిత్సగా ఉపయోగపడుతుందండి ఇది. పూర్వకాలంలో అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మరియు జుట్టు రాలడాన్ని, చుండ్రును తగ్గించడానికి ఈ ఆకు యొక్క రసాన్ని కొబ్బరి నూనెతో కలిసి వాడేవారండి. చాలా కాలం తర్వాత ఈ మొక్క కనిపించిందండి. అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ విరివిగా ఉండేది, కానీ ఇప్పుడు ఎప్పుడో ఇలా కనిపించింది. అందుకే దీన్ని మీకు చూపించాలని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉంటానండి.